గత కొంతకాలంగా పేలవమైన ఆట తీరుతో ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్న సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అండగా నిలిచాడు. వారి ఫామ్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. రోహిత్ శర్మ, కోహ్లీలో ఇప్పటికీ పరుగుల దాహం తీరలేదని, ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సత్తా చాటుతారని ఆశాభావం వ్యక్తం చేశాడు. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే ముందు గౌతమ్ గంభీర్ సోమవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేలవ ఫామ్ పై వస్తున్న విమర్శలపై గంభీర్ ఘాటుగా స్పందించాడు. ఇటీవల ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ కోహ్లీ ఫామ్ పై ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా గంభీర్ తనదైన శైలిలో బదిలిచ్చాడు. కోహ్లీ, రోహిత్ ఫామ్ పై తమకు లేని బాధ ఆయనకి ఎందుకని ప్రశ్నించాడు. అసలు భారత క్రికెట్ తో పాంటింగ్ కి ఏం పని అని నిలదీశాడు. ఆయన ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచిస్తే మంచిదని చురకలంటించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ ఫామ్ పై తమకు ఎలాంటి ఆందోళన లేదని, వారిద్దరూ ఇప్పటికీ పరుగుల వేటలో బాగా ఆకలితో ఉన్నారని చెప్పాడు. గత 3 ఏళ్లలో విరాట్ కోహ్లీ 3 టెస్టు శతకాలు మాత్రమే చేశాడని, అతని ఫామ్ ఆందోళన పరిచే విషయమేనని పాంటింగ్ అయితే అభిప్రాయపడ్డాడు. ఇక పాంటింగ్ ను ఉద్దేశించి గంభీర్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి. టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ గంభీర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ప్రెస్ మీట్ లో గంభీర్ వ్యవహార శైలిపై మంజ్రేకర్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఇప్పుడే గంభీర్ మీడియా సమావేశం చూశాను. ఇప్పటి నుంచి అతన్ని మీడియా సమావేశాలకు దూరంగా ఉంచడం బెటర్. తెర వెనుక పని చేసుకునివ్వండి. రోహిత్ శర్మ, అజిత్ అగర్కర్ హాజరు కావడం మంచిదని బీసీసీఐని ట్యాగ్ చేస్తూ రాసుకొచ్చాడు. మరి గంభీర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్.